ఓకే. ఐమాక్స్ ఫిలిమ్స్ ఎలా ఎడిట్ చేస్తారో తెలుసా? అంటే ఐమాక్స్ సర్టిఫైడ్ డిజిటల్ కెమెరాస్ అనుకోండి. ఎస్ఎస్‌డీస్ ఉంటాయి. నీట్‌గా హార్డ్ డిస్క్‌ని సిస్టమ్ కనెక్ట్ చేసి ఎడిట్ చేసుకుంటారు. కానీ నోలన్ మామ ఐమాక్స్ సర్టిఫైడ్ కాదు. ఐమాక్స్ కెమెరానే యూజ్ చేస్తారు. ఇందులో మెమరీ కార్డులు, హార్డ్ డిస్క్‌లు ఉండవు. ఫిజికల్ రీల్ ఉంటుంది. ఈ డిజిటల్ ఎరాలో దీన్ని ఎలా ఎడిట్ చేస్తారో తెలుసా? నేను చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా వీడియోస్ మన ఛానల్లో చేస్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. బ్లాక్ అండ్ వైట్ డేస్ లో ఇంకా అప్పుడు అన్ని రీల్సే కాబట్టి లిటరలీ కట్ చేసేవాళ్ళు రీల్ ని. కట్ చేసిన రీల్ ని మళ్ళీ టేప్ వేసి అటాచ్ చేసేవాళ్ళు. లైక్ నిజంగా ఇదే ప్రాసెస్ అప్పుడు. సో ఇప్పుడు ఈ కాలంలో ఐమాక్స్ రీల్ ఉన్న కెమెరాని తీసుకొచ్చి డైరెక్ట్ గా సిస్టమ్ కనెక్ట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చా అంటే అబ్బే అలా పనవదు మాస్టర్. ఫస్ట్ షూట్ చేసిన రీల్స్ అన్ని ఒక ల్యాబ్ లోకి తీసుకొస్తారు. అక్కడ కెమికల్ లో ప్రాసెస్ చేస్తారు. అలా ప్రాసెస్ అయిన రీల్ ని ఫిలిం స్కానర్స్ తో అల్ట్రా హై రెజల్యూషన్ లో స్కాన్ చేస్తారు ఎవ్రీ ఫ్రేమ్. ఐమాక్స్ లో షూట్ చేసేదే ఆ డీటెయిల్ కోసం. సో ఈ స్కానింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు డీటెయిల్ మిస్ అవ్వకుండా స్కాన్ చేయాలి. సో అలా స్కాన్ చేసిన డిజిటల్ ఫైల్ ని ఎడిట్ చేస్తాము. ఇప్పుడు దీనికి విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, కలర్ కరెక్షన్ అన్నీ జరుగుతాయి. ఒక సినిమా చాలా బాగా రావడానికి ఒక డైరెక్టర్ విజన్ ఎంత ఇంపార్టెంటో ఆ విజన్ ని తీసుకురావడానికి టెక్నీషియన్స్ హెల్ప్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటాను నేను. లైక్ ఓపెన్ హైమర్ లో బ్లాక్ అండ్ వైట్ లో సీన్స్ నార్మల్ గా షూట్ చేసి ఎడిటింగ్ లో బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు. కానీ నోలన్ మామ నేను బ్లాక్ అండ్ వైట్ లోనే షూట్ చేస్తాను ఫిక్స్ అయ్యారు. అది కూడా ఐమాక్స్ లో. బట్ ఆయన ఫిక్స్ అయితే సరిపోదు కదా. ఐమాక్స్ లో బ్లాక్ అండ్ వైట్ లో రికార్డ్ చేయడానికి అసలు రీలే లేదు ప్రపంచంలో ఇప్పుడు. సో కొడాక్ కంపెనీ వాళ్ళు స్పెషల్ గా 65mm బ్లాక్ అండ్ వైట్ రీల్ తయారు చేశారు. ఇందా చెప్పాం కదా కెమికల్ ప్రాసెస్ అవుతుంది అని. అదంతా నార్మల్ కలర్ రీల్ ప్రాసెస్ చేయడానికి సెట్ అయి ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ రీల్ ప్రాసెస్ చేయడానికి మళ్ళీ స్పెషల్ కెమికల్ ప్రాసెస్ తయారు చేశారు. ఇంకా ఓపెన్ హైమర్ కి కలర్ గ్రేడింగ్ కూడా ఫిజికల్ రీల్ మీదే జరిగింది, ఫుల్లీ ఎనలాగ్ ప్రాసెస్ లో. సో అందుకే ఒక డైరెక్టర్ విజన్ ఎంత ఇంపార్టెంటో డైరెక్టర్ చుట్టూ ఉన్న టెక్నీషియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటాను నేను. సో ఇలా ఎడిట్ అయిన ఫైనల్ ఫైల్ ని మళ్ళీ వేరే రీల్ లోకి ఎక్కిస్తారు. ఇండియాలో లేకపోయినా ప్రపంచంలో ఇంకా ఐమాక్స్ రీల్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి కొన్ని. ఐమాక్స్ 70mm అంటాం కదా అవే. సో ఫైనల్ ఫైల్ మళ్ళీ 70mm రీల్ లోకి ఎక్కిస్తాం. సో ఇప్పుడు మీకు తెలుసు ఐమాక్స్ ఫిలిమ్స్ ఎలా ఎడిట్ చేస్తారు. ఇందుకే ది ఆడిసీ ఏ ఐమాక్స్ లో చూస్తున్నారు? కామెంట్స్ లో చెప్పండి.